వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైందిగా చెప్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం దగ్గరలో ఈ ఆలయం ఉంది. సుందరమైన ప్రకృతి ఒడిలో ఈ ఆలయం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది. ఎత్తైన కొబ్బరి చెట్లు, పచ్చటి పంట పొలాలు, లొల్లలాకుల సందళ్ళు మనసుకి ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అద్దుతాయి. ఆత్రేయపురం మీదుగా వాడపల్లి వెళ్ళాలి. ప్రశాంతమైన ఇక్కడ స్వామివారి గోవింద నామస్మరణ మినహా మరెలాంటి సందడి ఉండదు. పరుగులు తీసే గోదావరి ఒడ్డున వాడపల్లి శ్రీ వెంకటేశ్వరుడు కొలువయ్యాడు. ఇక్కడకు అన్ని ప్రాంతాల నుంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఇక స్వామివారి 7 వారాల పూజ ఇక్కడ ప్రశస్తి. అందుకే స్వామివారిని 7 వారాల వెంకన్న అని కూడా కొలుస్తారు. ప్రతి శనివారం ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు ఇక్కడకు వస్తారు. ఆలయ అధికారులు కూడా భక్తులకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తారు. ప్రతి భక్తుడు స్వామివారి ప్రసాదాన్ని అందుకుంటారు. అలాగే అన్నదాన వితరణ కూడా ఆలయ అధికారులు అందజేస్తారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం ఇక్కడ అధికారుల ప్రత్యేకత. ఇక జనవరి 14న వాడపల్లిలో శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం జరగనుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కళ్యాణంలో పెళ్లి కాని యువతీ యువకులు పాల్గొంటే వారికి వెంటనే పెళ్లవుతుందన్న నమ్మకం ఇక్కడ ఉంది. గోదాదేవి కళ్యాణం చేయించుకునే భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. వాడపల్లి సంక్రాంతి సంబరాలు కూడా అంబరాన్ని తాకుతాయి. ఆలయం మొత్తం పుష్పాలతో అలంకరించి ఆ దేవదేవుడి దీవెనలు అందుకుంటారు.